నమస్తే సార్, క్లాస్కు స్వాగతం. నమస్తే నమస్తే అండి. సార్, కొత్త వాళ్ళు ఉన్నారు, మీ గురించి కొంచెం పరిచయం అని చేసుకుంటూ తర్వాత క్లాస్లోకి వెళ్దాం. ఓకే. ఎందుకు ఈ సంవత్సరం కాలం పాటు మహావతార్ ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ చేయాలని ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అంటే మామూలుగా ప్రతి నెల 21 రోజు సెషన్ ఉంటుంది సార్. కానీ ఉమ్, సార్ ఏం చేశారంటే, అమ్మ 21 రోజులతో ఆగకూడదు, దీన్ని 360 రోజులు తీసుకువెళ్దాము అనేసి అలా 365 డేస్ ప్రోగ్రామ్ చేశారనమాట. అందరూ ఉమ్. ఇంకా అందరూ మనం పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా వచ్చి అందరికీ తెలియాలి, ఎవరు ఏంటి అనేది తెలియాలి అని ముందుకు తీసుకురావడం జరిగింది. అసలు పత్రిజీ గారు అంటేనే ఎవరు పెద్ద పెద్ద తెలియదు. వాళ్ళుగా అందరూ అందరూ చిన్న చిన్న వాళ్ళే మేడం. ఎవరు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఓకే. అందరికీ అతిపెద్ద, మనందరికీ సారు, మనందరికీ గురువు, అతిపెద్ద అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒకరే. వారిని స్మరించుకుంటూ ఆ గురు చరణాలకి మనసులో ఒకసారి నమస్కారం తెలియజేసుకుంటూ మనం ఈరోజు కార్యక్రమంలో ముందుకెళ్దాం. నా పేరు శివప్రసాద్ అండి. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉంటాను. నేను పుట్టి పెరిగింది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం దగ్గర కొత్తలంగాని గ్రామం ఉండేది. నేను సార్ని కలవడానికి ముందే ఈ ధ్యానం గురించి తెలుసుకుని 2 రోజులు ధ్యానం చేసి ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. అది అనంతపురంలో. నాకు ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ సమస్యలు లేవు, డబ్బు సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, మనశ్శాంతికి సంబంధించిన లేవు, కుటుంబ సమస్యలు లేవు, ఏమీ లేవు. ఉన్న సమస్య అంతా ఒకటి, ఇన్ సెర్చ్ ఆఫ్ గాడ్ అంతే. అలా వారితో కలిసిన దగ్గర నుంచి వారి శరీరం విడిచిపెట్టేంత వరకు కూడా వారితో పాటే వారితోటే ఉన్నాను. సో గురు కృప లేదా భగవంతుడి కృప అనుకోండి, అది ఎప్పుడూ మన దగ్గర ఉండాలి. మనం సంపాదించుకోవాలి. గురువుల నుంచి, దైవం నుంచి మనం సంపాదించుకున్నది అదే. నిజానికి మహాభారత యుద్ధంలో అర్జునుడి కన్నా కర్ణుడి దగ్గరే ఎన్నో దివ్యాస్త్రాలు ఉంటాయి. కర్ణుడు సాధించినంత ప్రగతి అంతా ఇంత కాదు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఎన్నో అస్త్రాలు ఎంతో మంది ఇచ్చారు. పరశురాముడి దగ్గర నుంచి శివుడు తపస్సు అర్జునుడే కాదు, కర్ణుడు కూడా చేశాడు. ఆయన చేయని తపస్సు లేదు, కలవని మాస్టర్ లేదు, పొందని దివ్యాస్త్రం లేదు. యుద్ధం జరుగుతూ ఉంటుంది, తాను ఏం చేయాలో తనకు తెలియదు. అప్పుడు శల్యుని అడుగుతాడు, నా దగ్గర ఎన్నో దివ్యాస్త్రాలు ఉన్నాయి, ఆ అవసరానికి నేను ప్రయోగిద్దామంటే ఒకటి నాకు స్ఫురణకు రావట్లేదు, ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. అప్పుడు శల్యుడు గొప్ప మాట అంటాడు, భగవంతుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, నీ పక్షంలో లేడు, కనుక నీకు స్ఫురణ ఎలా కలుగుతుంది? దైవం కానీ గురువు కానీ ఆ ప్రతిపక్షంలో ఉంటే మనకి స్ఫురణ కలగదు. ఎన్నో ఉన్నాయి, ఏం ప్రయోజనం? వెరసి ఎప్పుడు కూడా మనం ఏదైనా మాట్లాడే ముందు, మనం ఏదైనా చేయబోయే ముందు, మనకి ఈ విద్య నేర్పించినటువంటి ఆ సరస్వతి కటాక్షం కలగడానికి ఆ గురువు చాలా ప్రాథమికంగా ఎన్నెన్నో చెప్పి మన చేత ఎన్నో చేయించి ఈ స్థితికి తయారు చేసినటువంటి ఆ గురువు స్మరణ ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రాత్రి కానీ పొద్దున కానీ మనం ఏం మాట్లాడుతున్నా ఏమిచ్చినా ఆయన ఇచ్చిందే మన దగ్గర ఉంది. ప్రతి పిరమిడ్ మాస్టరు పత్రిజీ రుణం తీర్చుకోవాలంటే ఒకటే మాట, మీరు ఎంతకాలం మీ ఊపిరి ఉన్నంత వరకు
పత్రిజీ యొక్క కీర్తి, ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క మాస్టరీ ఎంతసేపు ఈ భూమండలం మీద మనం మాట్లాడుతూ ఉంటామో, ఆయన కీర్తిని ఎప్పటికప్పుడు అలా ప్రమోట్ చేస్తూ ఉంటామో, అంతవరకు ఈ భూమి మీద ఎన్ని తరాలు మారినా పత్రిజీ అలా సజీవంగా జీవించే ఉంటారు. అది ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయాల్సిన పని. గురువు రుణం తీర్చుకోవాలంటే అదొకటే. 10 మందిలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక్క నిమిషం టైం ఇచ్చినా కనీసం ఒక 10 సెకండ్లైనా ఆ గురువు పేరు ప్రస్తావించడం, ఆయన ఫలానా అని చెప్పడం అనేటువంటిది ఆయన శిష్యుడిగా మనం చేయాల్సిన పని. రేపటి రోజు ఏదో పెట్టారు, పత్రిజీతో నా ప్రయాణం అని ఏదో కాన్సెప్ట్ తెలీదు. ఇంకా ఆయన గురించి ఎందుకు 2095 వరకు జీవించి ఉంటాను సశరీరంలో, ఈ భౌతిక శరీరంలో, ఆయన అన్నది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ చెప్తూ ఉంటారు సూక్ష్మ శరీరంతో సమాధిలో ఉన్నారు, ఆయన అన్ని చేస్తున్నారు అని. ఆయన ఆడిన మాట తప్పరు. ఆయన అన్నారు 2095 వరకు ఈ శరీరంలోనే ఉంటానని పిరమిడ్ వ్యాలీలో ఉన్నారు, అనేక చోట్ల చెప్పారు. అన్ని వీడియోలు అందరి దగ్గర ఉన్నాయి. మరి అలా చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు అలా చనిపోయారు? అందరికి ఇదే డౌట్. దానికి శాస్త్ర ప్రమాణంగా రేపటి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం వేళ నాకు ఇచ్చినటువంటిది ఏంటంటే అరిషడ్ వర్గాలు. ఇంతకుముందు కూడా ధ్యాన్లర్ యూట్యూబ్ ఛానల్లో ఆ వంశీకరణ్ గారు, కిషోర్ గారు ఉన్నప్పుడు ఈ అరిషడ్ వర్గాల గురించి మాట్లాడమంటే నాకు ఎందుకో మాట్లాడబుద్ధి కాలేదు. మనం దానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత అంత ఉంది, నిజానికి అంత లేదు. నా పరిశోధనలో నేను తెలుసుకున్న అంశం. ఎప్పుడైతే ఆ పూర్ణాత్మ నుంచి విడివడి నేను జీవాత్మనే అనుకుంటూ ఓ జీవుల్లో ప్రవేశిస్తున్నంతసేపు, నేను జీవుణ్ణే అనుకుంటున్నంతసేపు జీవుడే కాదు. నేను జీవుణ్ణి కాదు, నేను ఆ పూర్ణాత్మ నుంచి వచ్చాను కాబట్టి, ఆ దైవం నుంచే విడిపడ్డాను కాబట్టి నేను కూడా ఆ దైవమే అన్న ఎరుక ఎప్పుడైతే కలుగుతుందో అంతవరకు నేను జీవాత్మనే అనేటువంటి స్ఫురణలో, ఎరుకలో మనిషి జీవిస్తూ ఉంటాడు. అలా జీవించేటువంటి వ్యక్తికి ఎన్నెన్నో ఆర్థిక, సామాజిక, రాజకీయ ఇబ్బందులన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గురువు అనగానే అందరూ ఏం చెప్తారు? గు అంటే చీకటిని, రు అంటే పారదోలేవాడు. ఇది ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు తెలిసేది ఇదే. కానీ ఇంతకీ ఏ చీకటిని పారదోలుతాడు? అసలు చీకటి ఎక్కడుంది? రాత్రి పగలపోయిన తర్వాత వచ్చినటువంటి ఈ చీకటిన, ఈ చీకటిని ఆయన పారదోలడం ఎందుకు? దాన్ని సూర్యభగవానుడు ఉన్నాడు. నిజానికి ప్రతి మనిషికి 3 చీకట్లు కమ్మి ఉంటాయి. ఒకటి మనసుని ఆవరించినటువంటి చీకటి, ఇది మానసికమైన చీకటి అంటారు. రెండోది శారీరకంగా మనం అంటించుకున్నటువంటి చీకటి. మూడోది భౌతిక తలంలో ఉండేటువంటి అంధకారం. ఈ 3 చీకట్లని గురువు అనేవాడు తీసేస్తాడు. భౌతిక శరీరంలో ఉండేటువంటి చీకటి ఏంటి? అవే రోగాలు. అనేక రోగాలు, రుగ్మతలు, షుగరు, బీపీ ఎవరు లేకుండా లేదు. దేహపరంగా దేహంలో ఉండేటువంటి అంధకారం ఏంటంటే మనలో ఉండేటువంటి రోగాలు. భౌతిక తలంలో మనం అనుభవించేటువంటి చీకటి ఏంటంటే కంటికి కనిపించేదంతా వాస్తవము అని అనుకుంటూ ఈ జీవుడే, ఈ జీవాత్మే దైవం వేరుగా ఉన్నాడని ఎంత వేదాంత జ్ఞానాన్ని గ్రహించినప్పటికీ
దైవం అనేవాడు గుళ్ళల్లో ఉన్నాడు, పలానా చోట ఉన్నాడు అని అనుకోవడం అనేది ఫిజికల్ డార్క్నెస్. దాన్నే తీసేస్తాడు గురువు. ఇంకపోతే మనసు. ఈ మనసులో ఉన్న చీకటిని బయట తీసేయాలి అంటే మార్గం స్వామి వివేకానంద చెప్తాడు. 20వ సంవత్సరం వచ్చిన వాడు ప్రతి ఒక్కడు గుడి మెట్టు ఎక్కాలి. 60వ సంవత్సరం వచ్చిన వాడు గుడి మెట్లు దిగిపోవాలి. వాడు ఇంకా గుడికి ఎక్కకూడదు. స్వామి వివేకానంద ఈ మాట చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, 20వ సంవత్సరం వచ్చిన తర్వాత ఈ జీవుడు అనుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ప్రతి గుడికి వెళ్ళాలి. ఆ రాముణ్ణి ఆరాధించాలి, వినాయకుడిని ఆరాధించాలి, కృష్ణుణ్ణి, అమ్మవారి గుడి, ఆ బసవಣ್ణ గుడి, ఏం గుడి ఉన్నా అన్ని గుళ్ళకి వెళ్తూ ఉండాలి. అన్ని గుళ్ళలోనూ ఆయన ఆరాధిస్తూ ఉండాలి. 60వ సంవత్సరం వచ్చేసరికి ఏమవ్వాలంటే, ప్రతి వారము ప్రతి నెల ఇంతమందిని విగ్రహాల రూపంలో ఉండేటువంటి ఆ గుళ్ళల్లో వాళ్ళల్లో ఉండేటువంటి ఆ దివ్య చైతన్యాన్ని చూస్తూ వాళ్ళు దేవుళ్ళని స్మరిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు కదా. ఇంతమందిని ఆరాధించేటువంటి వీడిలో కూడా ఆ దైవశక్తి ఉంది అన్న జ్ఞానం 60వ సంవత్సరంలో కలగాలి. అది కలిగిన తర్వాత గుడి మెట్టు ఎక్కకూడదు. అది స్వామి వివేకానంద మనకు చెప్పింది. 20లో ఉండేవాడు గుడి మెట్టు ఎక్కాలి, 60లో ఉండేవాడు గుడి మెట్టు దిగిపోవాలి. సో ఈ 20 దగ్గర నుంచి ప్రారంభమైన తర్వాత మనిషికి ఉండేటువంటి అనేక దౌర్బల్యాలలో ఈ అరిషడ్ వర్గాలు ఒకటి. ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో ప్రవేశిస్తామో, ఏ రోజైతే ధర్మపరంగా ధర్మయుతంగా జీవిస్తామో, ఆ రోజు నుంచి ఆ వ్యక్తికి అరిషడ్ వర్గాలు అనేవి అన్వయించవు. అతనికి ఉండేది పురుషార్థాలు. అందుకే చూడండి, పురుషార్థాలలో కూడా కామం ఉంది, అరిషడ్ వర్గాల్లో కూడా కామం ఉంది. ఇలా 2 సందర్భాల్లో కామం అనేది రావడం ఈ రెండిటికే చెందింది, కానీ మిగతా ఎక్కడ చెందలేదు. అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలని అరిషడ్ వర్గాలు అన్నారు. పురుషార్థాలు అంటే ఏంటి? ధర్మ, అర్థ, కామ, మోక్షం. మీరు ఎప్పుడైతే ధర్మయుతమైన జీవితం జీవిస్తారో అప్పుడు అర్థము, కామము వచ్చి వీటన్నిటిని మదించిన తర్వాత మోక్షం వైపు అడుగులేస్తారు. సో కామము అంటే కోరిక. ఇది అందరికీ తెలిసిందే, నేను చెప్పక్కర్లేదు. ఇన్ని సంవత్సరాల నా జీవితంలో నేను పరిశోధన చేసి అర్థం చేసుకున్న అంశం ఏంటంటే, అరిషడ్ వర్గాలు అనేవి 6 లేవు, అవి 3. ఎందుకంటే ఆ మూడిటిని అర్థం చేసుకోవడం, వాటిని సాధించాలి అనే తప్పు. దేన్ని సాధించాలి? ఏం సాధించక్కర్లేదు. అది అర్థం చేసుకుంటే దాన్ని సాధించినట్టే. అదేమిటో తెలియనంత వరకు దాన్ని ఎలా పోగొట్టుకోవాలి. అది ఏదైనా మీ దగ్గర ఉంటే కదా పోగొట్టుకోవాలని అనుకున్నప్పుడు. మనకు ఉండేటువంటి 3 అంధకారాల్లో ఒకానొక అంధకారంలో ఇవి ఉన్నాయి. ఆ 3 అంధకారాలు పోగొట్టేసుకున్నాను అనుకోండి, మానసికంగా, భౌతికంగా, అంటే దేహపరంగా ఈ 3 అంధకారాలు పోతే ఇవన్నీ చాలా సులభతరళం అయిపోతాయి. వెరసి నేను ఇప్పుడు చెప్పిన తర్వాత చాలా సింపుల్. అరటిపండు వచ్చి చేతిలో పెట్టినట్టే ఉంటాయి. నా దగ్గర కాంప్లికేటెడ్ పదాలు ఉండవు. మీకు అన్నీ బాగా అర్థమవుతాయి. నేను సరిగ్గా 9:40 వరకు నాకు టైం ఇచ్చారు. ఓ 10 నిమిషాలు మీకు కేటాయిస్తా. మీరు ఏ ప్రశ్నలైనా అడగచ్చు. దీని పట్ల ఉండేటువంటి సందేహాన్ని నివృత్తి కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మొట్టమొదట చూద్దాం. కామము అంటే కోరిక. ఇప్పుడు మనకి అర్జెంటుగా ఏదో ఒక స్వీట్ షాప్కి వెళ్ళి రసగుల్లా తినాలని అనిపించింది. అంతే. ఇంట్లో బైక్ వేసుకెళ్తాం, లేకపోతే వేరే వాళ్ళని పంపిస్తాం, రసగుల్లా తింటాం. నోటికి ఎంత తృప్తిగా ఉంటుంది, మన కోరిక కూడా తీరుతుంది. మళ్ళీ రేపు కూడా అనిపిస్తుంది, మళ్ళీ ఎల్లుండి కూడా అనిపిస్తుంది. ఇలా కోరిక మీద కోరిక,
తీరిన కోరికే మళ్ళీ 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 అదే కోరిక కలగడాన్ని ఏమంటాం మనం? మోహము అంటారు. కామానికి కామం అనేది ఒక కాయిన్కి బురుసైతే మోహం అనేది బొమ్మ. అక్కడ రెండు లేవు, ఒకటే ఉంది. మరి ఈ కామాన్ని, ఈ కోరికని అర్థం చేసుకోవడం ఎలా? దీని నుంచి మనం బయటపడ్డం ఎలాగా? ప్రతి ఒక్కళ్ళు తన గురించి తాను ఏమనుకుంటాడంటే, నేను సో అండ్ సో పలానా, నా స్థాయి ఇది, నా స్టేటస్ ఇది, నా వ్యక్తిత్వం ఇది అని ప్రతి ఒక్కడికి ఒక పర్సనల్ ఆరా ఉంటుంది. ఏదైనా కోరిక కలిగి అది తీర్చుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసే ముందు నేనేం కోరుకుంటున్నాను, నేనేం ఆశిస్తున్నాను, ఒక్క క్షణం ఆగిచ్చి ఇలాంటి అల్పమైన కోరిక, దానికా నేను వశమైపోయాను అని ఎప్పుడైతే మీతో మీరు మాట్లాడుకుంటారో ఆ రోజున మీరు కోరికని జయించేస్తారు. వస్తూ ఉంటాయి కోరికలు. నా స్థాయి ఏంటి, నా స్థితి ఏంటి, ఇంత అల్పమైన దానికి నేను వెంపట్లాడుతున్నానా అని ఒక్క క్షణం మీరు ఆలోచించిన రోజున మీ మనస్సు సృష్టించేటువంటి ఆలోచనలలో కోరిక అనేది కనుమరుగైపోతుంది. అయితే ఇక్కడ పత్రిజీ చెప్పినట్టు కోరిక లేకుండా ఏదో పాషాణాలు ఉండమని కాదు. ఈ భూమి అనే పాఠశాలకు మనం వచ్చిందే నేర్చుకోవడానికి, ఆస్వాదించడానికి, అనుభవించడానికి. ఏది అనుభవించాలి? నాకు స్థాయి ఉంది. ఆ స్థాయి అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది పూజలు చేయొచ్చా అని అడుగుతుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎవరన్నా ఒక లెక్చరర్ ఉన్నారనుకోండి, మీరు లెక్చరర్ అవ్వడానికి ముందు టీచర్ అవుతారు. టీచర్ అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే 8, 9, 10వ తరగతి విద్యార్థులందరినీ పిలిచి ట్యూషన్ చెప్తూ ఉంటారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. మీరు ఆ టీచర్ నుంచి ప్రమోషన్ వచ్చి లెక్చరర్ అయ్యారు అనుకోండి, అంత ఉండదు. 10th క్లాస్కి, 8th క్లాస్కి, 9th క్లాస్కి చెప్పరు. మీరు ఏ కాలేజీలో ఇంటర్మీడియట్ పాఠం చెప్తున్నారో ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రమే మీరు ట్యూషన్ చెప్పడం చేస్తారు. అక్కడి నుంచి మీరు పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అయ్యారు అనుకోండి, మీరు డిగ్రీ వాళ్ళకి, ఇంటర్మీడియట్కి, 10th క్లాస్కి ట్యూషన్ చెప్తారా? అంటే రాదా మీకు? వచ్చు. మీకు అక్కడ ప్రమోషన్ ఇచ్చి ఆఫీస్, కాలేజీ రిజిస్ట్రారో, వైస్ ఛాన్సలర్ అయ్యారు అనుకోండి, మీరు ట్యూషన్ చెప్తారా? మీ స్థాయి కాదు, ఆ స్థాయిని దాటి మీరు పైకి వెళ్ళిపోయారు. మీకు రాక కాదు, అన్నీ వచ్చు, కానీ అది మీ స్థాయి కాదన్నమాట. అలాగే మనం కూడా జీవితంలో నా పరిధి ఏమిటి అని ఆలోచించుకుని, నాలాంటి స్టేటస్లో ఉండేవాడు ఇలాంటి కోరిక ఏంటి, కొన్ని తీర్చుకునేవి ఉంటాయి, కొన్ని తీర్చుకోలేని ఉంటాయి. ఆ తీర్చుకోలేని కోరికల్నే మనం స్వప్న లోకంలో తీర్చుకుంటూ ఉంటాం. అది వేరే సంగతి. అయితే కోరిక అనేది సహజం. మీరు తీర్చుకునే కోరిక దేనివల్ల, ఎవరి వల్ల, ఏ జీవి కూడా హింసించబడకూడదు. హింసించబడితే మీ ఇంద్రియ జ్ఞానంతో కూడి ఆ కోరికను తీసుకుంటున్నారు కనుక అది కర్మగా మారిపోతుంది. కనుక మీరు తీర్చుకునేటువంటి కోరికలో ఎలాంటి హాని లేకుండా, ఇబ్బంది లేకుండా తీర్చుకోవాలి. ఓకే. ఇంకా రెండోది క్రోధం. క్రోధం అంటే ఏంటి? అసలు క్రోధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భగవద్గీతలో చెప్తారు, అన్నీ చెప్తారు, అవన్నీ మీరు విన్నారు, మీకు తెలుసు. నేను అవన్నీ చెప్పను. క్రోధానికి పునాది ఎక్కడ అంటే కోపం. అసలు మీరందరూ ఆలోచించండి, ప్రతి మనిషికి కోపం ఎందుకు వస్తుంది? ఈ బేసిక్ పాయింట్ పట్టుకుంటే మనలో పుట్టేటువంటి కోపాన్ని, క్రోధాన్ని అలా తీసి అవతల పడేయచ్చు. కోపం ఎందుకు కలుగుతుంది అంటే, మనకి
ఎదుటి వాళ్ళు చేసినటువంటి పని మనకి ఎప్పుడైతే నచ్చలేదో అప్పుడు కోపం వస్తుంది. ఈ కోపం పెరిగి పెరిగి ఇప్పుడు భార్య ఉంది, 2 కొడుకులు కూతురు ఉన్నారు. మీకు నచ్చని విధంగా వాళ్ళు ముగ్గురు ప్రవర్తిస్తే ముగ్గురు మీద వచ్చినటువంటి కోపం ఈ 3 కలిపి క్రోధంగా మారిపోతుంది. ఈ కోపం రాకుండా, క్రోధం కలగకుండా ఉండాలి అంటే కాస్త వివేకంతో మీరు ఒక చిన్న ఆలోచన చేయాలి. అసలు వాళ్ళు చేసే పని నాకెందుకు నచ్చాలి? వాళ్ళు నా కోసం చేస్తున్నారా? వాళ్ళ జీవితం వాళ్ళది కదా! వాళ్ళకే సంబంధం. కనుక వాళ్ళు చేసింది నాకెందుకు నచ్చాలి? అన్న భావం మీలో పుట్టినప్పుడు మీలో కోపం అనేది దరి చేరదు. ప్రతిదీ చాలా కోపం, తిడుతూ ఉంటారు, అరుస్తుంటారు, కొడుతూ ఉంటారు అని అంటూ ఉంటారు. అది చాలా అపప్రద. ఆయన దగ్గరికి మనం వెళ్లి, మనం మాట్లాడిన, వ్యవహరించిన తీరు ఆయన దగ్గర నుంచి అశాస్త్రీయంగా, అసంబద్ధంగా మనం వ్యవహరించిన తీరు ఆయన నుంచి కోపం రూపంలో మన మీద పడుతుంది తప్ప నిజానికి ఆయన కోపం లేదు. సో, క్రోధం రాకుండా ఉండాలి అంటే ముందు కోపాన్ని ఆపాలి. కోపాన్ని ఆపడం అంటే సింపుల్ పని. ఇతరులు చేసిన పని మనకు నచ్చకపోతే కోపం వస్తుంది. అలా వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి, వాళ్ళు చేసిన పని నాకెందుకు నచ్చాలి? వాళ్ళు నా కోసం కాదు కదా! వాళ్ళతో నాకేంటి సంబంధం? నాది నేను చూసుకోవాలి కదా! ఈ ఎరుక ఎప్పుడైతే కలుగుతుందో, ఆ క్రోధం అనేది మీ మస్తిష్కంలో చేరదు. ఇప్పుడు క్రోధం పెరిగిపోయిందనుకోండి, కోపం పెరిగిపోయి దాని పర్యవసానంగా క్రోధం పెరిగిపోతే ఏమవుతుంది? ఏయ్! మా అధికారంలో ఉన్నాం, మేం చెప్తేనే చెయ్యాలి. మా కులం చట్టం చేస్తోంది, మా కులం చెప్తేనే చెయ్యాలి. వేరేవాడు చెప్తే చేయడానికి వీల్లేదు. ఆ కోపానికి, క్రోధానికి ప్రతిరూపం ఏంటంటే మదం. మదమెక్కి కొట్టుకుంటున్నాడురా అంటారు. మదపుట్ట ఏనుగు అంటాడు. అంటే ఏమిటి? నా కుల బలం, నా అధికార బలం, నా అర్ధ బలం, నా అంగ బలం, ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? క్రోధం తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ రూపం ఏంటంటే మదం. దాన్ని జయించాలన్న ఈ 2 ఒకటే. కామము, మోహము ఎలాగైతే ఒకటే అయ్యాయో ఇది చిన్నది, అది పెద్ద స్థాయి. క్రోధము, మదము కూడా అంతే. ఇంక తర్వాతది లోభం. ఎందుకో లోభము అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే పిసినారితనం అనుకుంటారు. నిజానికి లోభము అంటే పిసినారితనం కాదు. లోభంలో కొట్టుకునేటువంటి వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఈ కంటికి కనిపించేదంతా కూడా శాశ్వతం. ఈ శాశ్వతమైన దానిలో నేను ఇప్పుడు 60 సంవత్సరాల వయసులో ఉన్నాను. నాకు కొడుకులు 2 ఉన్నారు, కూతురుంది. సో, ఈ శాశ్వతమైన ఈ లోకంలో వాళ్ళిద్దరూ కూడా శాశ్వతం, నేను కూడా శాశ్వతం. కనుక వాళ్ళ కోసం నేనేదైనా కొంచెం దాచాలి, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, ఇంకోటి చేయాలి అనేటువంటి భావంతో మనం చేసేటువంటి దానికి ఓ బట్టల దుకాణం ఉందనుకోండి. మన పక్కన ఇంకో బట్టల దుకాణం పెడతాడు. మనమేమనుకుంటామంటే అందరూ వచ్చి బట్టలు నా దగ్గరే కొనాలి. ఆ డబ్బు, ఆదాయం, ఆ లాభం అంతా నాకే రావాలి. నా కుటుంబానికే చెందాలి. ఎందుకంటే నా కుటుంబం శాశ్వతం. ఈ లోకం శాశ్వతం. కానీ అలాంటి కండిషన్ ఉన్న వ్యక్తికి జ్ఞానోదయం తెచ్చుకుని ఈ కంటికి కనిపించేది అశాశ్వతం. నేను కూడా అశాశ్వతం. 60 వచ్చింది, 70 వచ్చింది. ఇంట్లో ఫ్యాన్ ఆగిపోయింది. ఆగిపోయిన ఫ్యాన్‌ని కర్ర పెట్టి తిప్పడం మూర్ఖత్వం. ఇన్ని సంవత్సరాలు నేను తిరిగాను కాబట్టి ఇంక నేను రెడీగా ఉండాలి
అన్న భావన కనుక తెచ్చుకుంటే నేను శాశ్వతంగా, అంటే నేను అనుకునే ఈ శరీరం శాశ్వతం కాదు, నా చుట్టూ ఉండే పరివారం శాశ్వతం కాదు, ఈ లోకం కూడా శాశ్వతం కాదు. ఆ బ్రహ్మగారు సృష్టించాడు, ఆయన పడుకుని నిద్రపోతున్నాడు, ఆయన కలగంటున్న కళ ఈ లోకం, ఈ జీవితం, ఈ మన్వంతరం అంతా అన్న విషయం తెలుసుకుంటే ఏదో ఒక రోజు ఇది పోతుంది అన్న జ్ఞానోదయం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు తనలోంచి లోభం అనేది పోతుంది. ఆ లోభం ప్రతిరూపం ఏంటంటే ఇంకో రూపం ఈర్ష్యగా మారిపోతుంది. అదే ఆశ్చర్యం. ఏమిటి ఈర్ష్య? నేను షాపు తెరుచుకుని కూర్చున్నాను, నా దగ్గర బట్టలు అన్నీ ఉన్నాయి, రెండమ్మా రెండమ్మా అని పిలుస్తున్నా, కానీ వాళ్ళు పక్క షాప్కి వెళ్ళిపోయారు. వాడి దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు బేరం చేసుకుని 6 బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతుంటే నాలాగే వాడికి వ్యాపారం జరిగింది కదా అని అనుకో. అయ్యో, వాడు లేకపోతే నాకే జరిగేది కదా, అనవసరంగా 10,000 వ్యాపారం వాడికి పోయింది అంటే ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మనలో పుట్టిన ఈర్ష్య. నాకే కావాలి, నా తిట్టే ఉండాలి, పక్కవాడి పోకూడదు. కనుక లోభం నుంచి చిన్న స్థాయిలో ఉంటే దాని యొక్క బొమ్మ మాత్సర్యం. ఇది నాయక పరిశోధన, పర్సనల్ అండర్స్టాండింగ్ కూడా. అరిషడ్ వర్గాలు అనేవి 6 కాదు, 6 అలా పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పటికీ కొన్ని వందల వేల మంది ఈ అరిషడ్ వర్గాల మీద లాగి 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 లాగి, ఏదో జీళ్లు తయారు చేసేటప్పుడు ఒక రాటకు మేకు కొట్టి జీళ్ల భాగం లాగుతుంటారే, లాగి 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 పెట్టారే. కానీ ఈ అరిషడ్ వర్గాల నుంచి ఎలా జయించవచ్చు, అసలు దాన్ని స్వాగతించింది ఎవరు, ఏది ఉండాలి ఏది ఉండకూడదు, వీటి యొక్క సూక్ష్మ రూపం ఏమిటి అన్న విషయం మనకు అర్థమైపోయింది అనుకోండి, అవి ఆటోమేటిక్గా మన నుంచి వెళ్ళిపోతాయి. మనలో భయం పోవాలంటే నిర్భయం కాదు కావాల్సింది, మనకి ధైర్యం కావాలి. అదే నవవిధ స్వేచ్ఛ సౌరభాలని లాస్ట్లో బెంగళూరులో బుద్ధ పౌర్ణమి రోజున, ఇంకా అదే సంవత్సరంలో చనిపోతారనగా ఆయన అక్కడ ఆవిష్కరించారు దాన్ని. ఆ నవవిధ స్వేచ్ఛ సౌరభాల్లో ధైర్యం అన్నదానికి చాలా అద్భుతంగా చెప్తాడు డాక్టర్ జార్జ్ కింగ్ అని. ఆయన ఆ బుక్ తెప్పించింది చదవండి, మీకు చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మై పర్సెప్షన్ ఇస్, అరిషడ్ వర్గాలు అనేవి 6 కాదు, 3. మనం అధ్యయనం చేసి అభ్యాసం చేసి అర్థం చేసుకోవడం కోసం పెద్దలన్నీ ఏం చేశారంటే దీన్ని 6గా చూపించి ఒక్కొక్క దాన్ని కసరత్తు చేయమన్నారు. ఒకదాన్ని కసరత్తు చేస్తే ఇంకోటి వెళ్ళిపోతుంది, ఇంకో దాన్ని కసరత్తు చేస్తే ఇంకోటి వెళ్ళిపోతుంది. మనం కసరత్తు చేయాల్సింది, అభ్యాసం చేసింది, మనం దృష్టి పెట్టాల్సింది మూడిటి మీద. దానివల్ల మిగతావన్నీ కూడా రూపు మారిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా వివరించారు. ఆ అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. కానీ వాటిని షార్ట్ ఫామ్ గా తీసుకుంటే అన్ని లేవు, మూడే. అంటే ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంది, ఒకటి వస్తే ఇంకొకటి అనేసి చాలా అద్భుతంగా వివరించారు. అందులోనూ ఏ దాని వల్ల ఏమొస్తుంది, కోపం ఎలా వస్తుంది, అది క్రోధంగా ఎలా మారుతుంది, అలాగే కామం అంటే ఏంటి, అది ఏ రూపంలో మారుతుంది. చాలా చక్కగా చెప్పారు సార్, చాలా అర్థవంతంగా అందరికీ కూడా. అంటే అరటిపండు ఒలిచి ఇచ్చినట్టుగా ఈజీగా తేలికగా అర్థమయ్యేలాగా చెప్పేశారు. అనుభవ జ్ఞానం అంటే ఇదేనేమో, అంత అద్భుతంగా చెప్పారు. మీరు అన్నారు ఇది నా అనుభవం నేను అని. ఇన్ని సంవత్సరాలు సార్తో తిరిగి నేర్చుకున్న తర్వాత ఇప్పుడు కూడా నేను వచ్చేసాను, నేను ఇచ్చేసాను, నా వీపింత, నా పొట్టెంత, నా కాళ్ళెంత, ఇవన్నీ చెప్పుకోవడానికి అందరిని పిలిచింది. మనం ఏదైనా ఎవరికైనా ఇస్తే సింపుల్గా ఉండాలి, సులభంగా ఉండాలి. మళ్ళీ వాళ్ళు దానివల్ల ఇదేమిటి అనేటువంటి కన్ఫ్యూజన్ రాకూడదు. ఎవరన్నా మాట్లాడతానంటే, ఏమైనా ప్రశ్నలు ఉంటే అందరికి ఛాన్స్ ఓకే ఇవ్వండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, ఎంత చక్కగా వివరించారు. ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ వచ్చినా, లేదు సార్ చెప్పిన విషయం గురించి మాట్లాడాలి, చక్కగా ఒక్కొక్కరు హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. స్టార్ట్ చేయండి.
రవీంద్రరావు గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. అయ్యా నమస్కారం. ఆ, మీరు ఈ అరిషడ్ వర్గాల గురించి అట్లాగే ఈ యొక్క పురుషార్థాల గురించి కూడా చాలా చక్కగా వివరించినారు సార్. పురుషార్థాలకి అరిషడ్ వర్గాలకి కొంచెం తేడా ఉంది కదా, మామూలుగా అన్ని ఒకటి, కానీ రెండిట్లో కూడా కామన్ గా కామం అనేది ఉంది. కామం అంటే కోరిక, దాంట్లో రెండిట్లో ఉంది. కానీ ఆ కోరికను చేయిస్తేనే మనం ముందుకు ఎదగలం అనేసి మనకు దీనివల్ల తెలుసుకుంటున్నాం సార్. చాలా చక్కగా వివరించినారు సార్ ఇవి. అయితే ఈ కామం అనేది ఉంది చూసారా సార్. వాయిస్ రావటం లేదు మేడం. నెట్వర్క్ ఏదో స్లో ఉంటుంది. నాకు వాయిస్ రావట్లేదు, నెట్వర్క్ ఇష్యూ ఏమో. సార్ ఇది వరకు ఒక క్లాస్ ఇచ్చారు కదా మేడం, అప్పుడు ఒకసారి. అవునండి, ఫస్ట్ మనకు నైట్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఇచ్చాడు మేడం. అంటే సారే వాళ్ళ ఇంటి దగ్గర, భద్రేష్ గారి ఇంటి దగ్గర ఉన్నట్టుగా ఏదో చెప్పినట్టు గుర్తు. భద్రేష్ గారితో ప్రయాణం అన్నట్టు పరిచయము అంతే చెప్పారు. సార్తో తన జర్నీ ఎలా ఉండింది ఏంటి అవును మేడం, చెప్పారు మేడం అప్పుడు. చెప్పారనమాట సార్, పర్సనల్ సెక్రటరీగా చాలా వివరంగా చెప్పారు అప్పుడు. ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే సార్. వస్తాను. ఇంకా ఏదైనా ఉంటే కూడా రెడీగా ఉండండి, సార్ వస్తే ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా క్లియర్ చేసుకుందరు. మనం చేస్తున్న ఈ ధ్యాన ప్రయాణంలో మనకి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చాలా చక్కగా వివరిస్తారండి. ముందు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోండి చక్కగా. ఏమన్నా మీరు చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏమన్నా అనిపిస్తూ ఉంటాయి ఎప్పుడన్నా, ఆ డౌట్స్ను సార్ అడిగి చక్కగా క్లియర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు మాట్లాడచ్చండి, ఇంత అవకాశం మళ్ళా దొరకడం కూడా కష్టం అన్నమాట. అందరూ ముందుకు వచ్చి మాట్లాడండి. శివప్రసాద్ సార్ గారు మోస్ట్లీ సార్ పరిచయం అయినప్పటి నుంచి ఇంకా సార్తోనేనండి, సార్తోనే జీవితం అన్నట్టు ఉండిపోయేవారు. పర్సనల్ సెక్రటరీగాను ఉన్నారు సార్కు కుక్ చేయడము, వాళ్ళ ఇంట్లోనే ఉండి వంట ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుంటూ చక్కగా వండి పెట్టి అంత అద్భుతంగా సార్ సేవ చేసుకున్నారండి. సార్ మీనా కుమారి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. సార్ అరిషడ్ వర్గాల గురించి చాలా చక్కగా చెప్పారు. 6 లేదు, ఈ 3టిని మనం అదుపులో పెట్టుకుంటే మిగతా 6టిని మన కంట్రోల్లో ఉంటాయి అనేసి చాలా బాగా చెప్పారు సార్.
ఇప్పుడు ఇవి ఇప్పుడు ఏదైనా మనకు ఒక ఎమోషన్ అనేది మనకు మితిమీరి అది వస్తుందంటే దాని మీద ఎరుక లేకుండా ఉండడం వల్ల, కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ ఎరుక స్థితి అనేది కలుగుతుంది. కాబట్టి దేనికైనా కానీ మనం ఈ ఎమోషన్స్ అంతా జయించాలి అని ఎప్పుడు అనుకోకూడదు కదండి సార్. ఎప్పుడు మనము వాటిని అదుపులో పెట్టుకొని మన ఆత్మ ఎదుగుదలకు ఏదైతే ఉపయోగపడుతుందో అలానే మనం దాన్ని స్వీకరించాలి అని సార్ చెప్పేవారు. కాబట్టి ఈ విషయాలన్నీ నాకు చాలా ఆ చక్కగా పదాలన్నీ కూడా వివరించారు నచ్చవు సార్. మేడం, అది కరెక్ట్ కాదు. అదుపులో దేన్ని ఆ, పెట్టకూడదు. ఇప్పుడు మీ అమ్మాయి ఏదో అల్లరి చేస్తుందిగా, తలుపేసి లోపల వేసారు అనుకోండి, ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఆ రూమ్ నుంచి ఎలా బయటికి తప్పించుకోవాలా దారులు వెతుకుతూ ఉంటుంది. ఆ దారులు వెతికేటువంటి అవకాశం మీరు ఇచ్చారా, ఆ అమ్మాయి తెచ్చుకుందా? దేన్ని అదుపు చేయకూడదు. అంటే ప్రతి మనకు దాన్ని వచ్చినప్పుడు అర్థం మనం చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, అదుపు చేయకూడదు. ఓకే సార్. నాకు కోరికలు ఆ, విపరీతంగా ఎందుకు వస్తున్నాయి అన్న విషయం మీకు అర్థం కావాలి. నాకు క్రోధం ఎందుకు వస్తుంది అన్న విషయం అర్థం కావాలి. నాకు ఈ లోభం అనేది ఎందుకు వచ్చింది అన్న విషయం అర్థమైతే ఆ, అప్పుడు అర్థం కానిది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. దాన్నే జయించడం అంటే. అక్కడ యుద్ధాలు ఏం లేవు, ఫైటింగ్లు ఏం లేవు. అర్థం చేసుకో. ఓకే సార్. అంటే దీనికంతా కూడా ఎరుక అవసరము అంటారు కదండి సార్. మళ్ళీ ఆ ఎరుక. ఎరుక అవసరం లేదు మీకు. ఎరుకెందుకు? ఓకే సార్. ఒకదాని మీద వచ్చిందంటే, అవును పదే పదే ఈ కోరిక నాకు ఎందుకు వస్తుంది, నేను ఇంకా ఈ కోరిక జయించలేదా అని దాన్ని స్టడీ చేశారనుకోండి, అది ఆగిపోతుంది. మీ కోపం వచ్చేసి ఉక్రోషం వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆలోచించండి, అయితే నాకు ఈ కోపం ఎందుకు వచ్చింది, నాలో ఎనర్జీ ఎందుకు పోతుంది. సో వాళ్ళు చేసినవి ఏది నాకు అసలు నాకు ఎందుకు నచ్చాలి. ద వే వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే సార్. కుమారి గారు. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి మా కృష్ణకుమారి గారు. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. ఎవరు? కృష్ణకుమారి అండి నేను. ఓ అవును, లోబి అంటే మీరు ఇప్పుడు వరకు మనం డబ్బుల గురించే అని బయట తెలిసేది. మామూలు ఇప్పుడు మీరు చెప్పే వరకు తెలీదు, జ్ఞానం తెలియకపోవటం అనేది. ఉమ్, అది నాకు బాగా అర్థమైంది. అది క్రోధం అంటే ఇప్పుడు మన కోరికలు తీరకపోతేనే క్రోధం, వాళ్ళ మీద కోపము క్రోధము అన్ని వస్తాయి. కాదు కాదు కాదుగా, మీరు ఉదాహరణ బట్టి మిక్స్ చేసి మాట్లాడేస్తే ఎలాగా? మీరు ఇంత సీనియర్ మాస్టర్ అయ్యండి. కామం వేరు, క్రోధం వేరు. క్రోధం అవును సార్. రావడానికి కోపం ఎందుకంటే ఇతరులు చేసిన పని మనకు నచ్చకపోతే వస్తుంది. దానికి కోపం. కామానికి సంబంధం లేదు. ఉమ్. ఒకటికి 2 సార్లు నేను చెప్పినంత మరీ వినండి మేడం. వీడియో పెడతారు కదా, వింటాను సార్. విని బాగా అర్థం చేసుకోండి, అప్పుడు అన్ని క్లారిటీలు వస్తాయి. ఎస్, నెక్స్ట్ మేడం. రాజశేఖర్ రెడ్డి గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట. నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్. ఓకే సార్, నేను అంత క్లాస్ అంతా వినలేదు, నేను మధ్యలో జాయిన్ అయ్యాను. కానీ చాలా కరెక్ట్ గా చెప్తున్నారు. మీ అరిషడ్ వర్గాల గురించి చెప్పే విధానం చాలా చక్కగా ఉంది సార్. అది ఆ విషయంలో మాత్రం ఏ విషయంలో ఇది లేదు. కాకపోతే ఒకటి సార్, మనం అంత నాలెడ్జి అనేది అందరికీ లేదు. మన దానికి పిరమిడ్ అంత నాలెడ్జ్ అవసరం లేదు సార్. దాన్ని సింప్లిఫై చేసుకోవాలి. దాన్ని ఊరికే భూతద్దంలో చూపించేసి అవి ఏవో ప్రాణాంతకమైనటువంటిగా మనకి ఏదో బోధించేసి అంత సీన్ అందులో లేదు. జస్ట్ దాన్ని ఎంత సింప్లిఫై చేస్తే మనం అంత సింపుల్గా అర్థం చేసుకోగలుగుతాం. ప్రతి విషయాన్ని కాంప్లికేట్ చేసి పడేశారండి. అవి సింప్లిఫై చేయడానికి పిరమిడ్ సొసైటీ వచ్చింది. కదా సార్. దైనందిన జీవితంలో కూడా సార్, ఇప్పుడు మేము చిన్నప్పుడు కూడా నాకు అనుభవంతో చెప్తున్నా సార్. ఏదో అరిషడ్ వర్గాలు ఏదో అట్లా అట్లా చెప్పి ఎన్నో చెప్పేవాళ్ళు, కానీ అసలు మాకు ఏమి తెలిసేది కాదు.
కానీ దైనందిన జీవితంలో దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది నిజంగా చెప్తున్నా పత్రిజీ గారే అవన్నీ కరెక్ట్ గా చెప్తున్నారు సార్. మీరు బాగా చెప్పే చెప్పారు. విధానం కూడా భలే ఉంది. మన దైనందిన జీవితంలో ఉపయోగించుకునే చెప్పాలి కదా సార్, కరెక్టే. అంతే కదండి. అవును సార్, ఇప్పుడు చెప్పిన అలాగే ఉన్నాయి కదా. అవును. రోజు కోపం వచ్చిందంటే ఒక్క క్షణం ఆగండి, ఆగి ఆలోచించండి ఎందుకు కోపం వస్తుంది నాలోకి. అవును సార్. అవతల వాడి ప్రవర్తన, ఆ ప్రవర్తన నాకు అనుకూలంగా ఎందుకు ఉండాలి. నా కోపం వస్తే నా ప్రవర్తన మీద రావాలి, అవతల వాడి ప్రవర్తన మీద ఎందుకు రావాలి. 100% కరెక్టే సార్ అది ఆ విషయంలో. అంతే కదా సార్, జస్ట్ లైక్ అది. అందుకే సార్ కర్మ సిద్ధాంతం అంతా కూడా కాంప్లికేట్ చేసి పడేశారు. కర్మ అంటే ఏమిటో తెలియదు, దాన్ని ఎంత సింప్లిఫై చేశారంటే అంత సింప్లిఫై. అందుకే ప్రతి ఒక్కడు ముందు అది అడుగుతారు. కరెక్టే. ఎస్ సార్. నెక్స్ట్ ఓకే, రాఘవయ్య సార్ గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. చాలా చక్కగా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్, చాలా సింప్లిఫై చేస్తూ. ఈ కామం అంటే కోరిక. ఏదైనా స్వీట్ తీసుకున్నప్పుడు మనము దాన్ని ఒకటే కాకుండా ఇంకోటి తినాలనేది కోరిక పుడుతూ ఉంటుంది. ఆ కోరిక అనేది మళ్ళీ మళ్ళీ పుడుతుంది. నేను దేనిని కోరుకుంటున్నాను, ఇంత అల్పమైన దానికోసం ఇంత వెంపర్లాడుతున్నాననే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు మనకే అర్థమవుతుంది. మనం తీర్చుకునే కోరిక ఇతర ప్రాణికి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి. కామం గురించి ఈ విధంగా చక్కగా చెప్పారు సార్. క్రోధం గురించి వచ్చేసి కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు ఒకదాని గురించి ఒక పని చేసినప్పుడు ఈ పని మనకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఆ నచ్చలేదనేది మనం కోపం అక్కడ వ్యక్తం చేసినప్పుడు ఆటోమేటిక్గా అది క్రోధంగా మారిపోతుంది. మనం దాన్ని ఎందుకు ఇలా మనం చేస్తున్నాం అనేది ఒకసారి నాకు సంబంధం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కదా అని అర్థం చేసుకున్నప్పుడు ఆ క్రోధం మన దగ్గరికే రానే రాదు. ఎక్కువ భార్య మీదకి వస్తుంది సార్. ఆమెకు మనకు నచ్చినట్టు చేయలేదు, మనకు నచ్చినట్టు ఆవిడ ఎందుకు చేయాలి. ఆవిడ లైఫ్ ఆవిడది, మన లైఫ్ మనది. అవును సార్, అది మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఆ కోపం అనేది కూడా రాదు. ఈ క్రోధం దాకా అసలు వెళ్ళాం. ఏ నువ్వు నా భార్య నేను చెప్పినట్టు వినాలి అన్నప్పుడు వస్తుంది. అవును, ఆవిడ ఎందుకు వినాలి. ఆవిడ లైఫ్ ఆవిడది, నా లైఫ్ నాది. రెండోది పిల్లలు, వాళ్ళని మనల్ని ఎంచుకుని వాళ్ళు వచ్చారు. అవును. మనం ఏదైనా వాళ్ళకి అండగా సపోర్ట్ గా ఉండాలి, కానీ మన అదుపు బాధ్యతలో వాళ్ళ మీద పెట్టకూడదు, మన అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దకూడదు. అప్పుడు కోపము లేదు, క్రోధము లేదు, ఏమీ లేదు. లోభం గురించి వచ్చేసి, లోభం అంటే పిసినాతనం ఇన్నాళ్ళు అనుకున్నారు అందరూ, కానీ కంటికి కనిపించేదంతా శాశ్వతమైనది కాదు భావన. కానీ పిల్లలకు కానీ వారికి ఏదైనా కూడా పెట్టాలి చేయాలనే భావంతో ఒక్కొక్కటి తన వాళ్ళకి, తన కొడుకులకి, తన మనవలకి పోగేసి పెట్టాలి అనుకోవడమే తరతరాలు కావాలి. అవును, తరతరాలు కావాలి కూడా పెట్టాలనే మోహంలో పడిపోయి అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ అసలు మనం ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాము, మనకి ఎంత సరిపోతుంది అనేది ఆలోచనలో ఉన్నప్పుడు ఈ లోభం అనేది మనకి పూర్తిగా అర్థమవుతుంది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగా అర్థం చేసుకున్నారు. ఈ మూడు వచ్చాయంటే మిగతా మూడింటి గురించి ఆలోచించగల, ఆటోమేటిక్గా అవే ఉంటాయి. అవును సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనిత గారు మాట్లాడతారా? మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి త్వరగా. మేడం నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను, ఒక 10 minutes బ్యాక్ జాయిన్ అయ్యాను, హాఫ్ నుంచే విన్నాను. ఓకే, మీరు ఏం విన్నారో చెప్పండి. ఓకే, సరస్వతి మేడం ఎవరు? సరే, సరస్వతి గారు ఉన్నారా? వీడియో ఆఫ్ చేసుకున్నారు, త్వరగా. ఆవిడ ఇప్పుడే వచ్చారు. అజిత గారు ఓకే, బలవంతం లేదు, మొహమాటం లేదు, ఏం కంగారు పడిపోక్కలేదు. నమస్తే సార్. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు సార్. కొన్ని విషయాలు మాకు తెలియవు, ధ్యానంలో జాయిన్ అయ్యాక చాలా తెలుసుకున్నాము, చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది సార్. కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు. ఇవన్నీ ఉంటాయని కూడా, అంటే ఏదో ఉంటాయంటే ఉంటాయి అన్నట్టే, కానీ తెలియదు అనమాట. ఎక్కడో చెప్తుంటే వినటం, ఏదన్నా బుక్ లోనో టీవీ రాక చూడటమే తప్పించి
తెలియదు సార్, లైవ్ లో ఇలా అందరితో పాటు ఉండి వినటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. చాలా సంతోషం సార్, ధ్యానంలో జాయిన్ అవటం వల్ల మాకు చాలా మంచి మంచి అంటే ఎలా చెప్పాలి, చాలా ఉపయోగకరంగా ఉంది మా జీవితానికి అంతా కూడా. హెల్త్ పరంగా కానీ, ఎవరికైనా సాయం చేసేది కానీ అంతా చాలా బాగుంది సార్. ఇలా అందరినీ ఒక దగ్గర ఉంచేటట్టు చేసిన రంగనాథ్ సార్ గారికి, మహావతార్ టీవీ వాళ్ళకి అందరికీ నమస్కారం సార్. చాలా సంతోషం ఉంది. చాలా సంతోషం. ఎస్, ఇంకా ధ్యాన సార్, ధ్యాన అని పేరు పెట్టారు సార్, మాట్లాడండి. ఎస్, అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా మాస్టర్స్ లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే. సార్ నమస్తే సార్. బాగుంది సార్, బాగుంది సార్. స్పీచ్ అంతా బాగుంది సార్. ఏ ఊరండి మీది? సార్ మదనపల్లి సార్, లక్ష్మీపతి మదనపల్లి సార్. మదనపల్లి. అవును సార్, బాగా చెప్పారు సార్, అంత డీటెయిల్స్ బాగా అర్థమవుతాను సార్. థ్యాంక్ యూ సార్. సుభాషిణి గారు మాట్లాడండి. నమస్తే మాస్టర్. నమస్తే మేడం. సార్ మీరు చెప్పింది అర్థమైంది బాగా, కాకపోతే ఒకసారి వింటే బాగుంటుందేమో క్లుప్తంగా అనిపించింది. నాకు నెట్ సరిగ్గా లేదు సార్. ఆ వీడియో పెడతారు, మళ్ళీ మొదటి నుంచి వినండి అంత. ఓకే ఓకే సార్. విన్న మీకేమన్నా వరకు బాగానే అర్థమైంది సార్. అది మీకేమన్నా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు సార్తో. మీకు ఏదైనా ఇంతవరకు ధ్యానం చేస్తున్నారు, పుస్తకాలు చదువుతుంటారు, ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ చేసుకోవచ్చమ్మా. ఓకే ఓకే మేడం. ప్రస్తుతానికి ఇప్పుడు విన్న వరకైతే అర్థమైంది మేడం బాగానే. మనకు తెలిసిన వరకైతే హర్షడ్ వర్గాలు అంటే 6 అన్నది విన్నాం మనము. విన్నాము, ఇప్పుడు దాన్ని 3 కూడా అనేది చెప్పినట్టు సాగదీస్తూ ఉంటారు ఏమేమో ఇట్లా అనేసి. మీరు అది తేలిగ్గా ఈజీగా చాలా అందరికీ అవును మేడం. అర్థమయ్యే రకంగా చాలా అదే మేడం, ఈ నెట్ సరిగ్గా లేకపోయే లోపు సగం సగం అర్థమైనట్టు అనిపించింది కొంచెం. మళ్ళీ ఇప్పుడు రంగనాథ్ సార్ కూడా, రాఘవయ్య సార్ కూడా కొంచెం మాట్లాడలేపు కొంచెం అర్థమైంది. ఇంకా క్లారిటీగా ఇంకా వీడియో వింటే గానీ అర్థం కాదండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. కృష్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ లోబి అంటే పిస్నారే అనుకున్నాను సార్, మీరు చెప్పడం వల్ల మంచి క్లియర్ గా అర్థమైంది సార్. నాకు అయితే బాగానే అర్థమైంది సార్, మీరు చెప్పింది అంతా క్లియర్ గా అనిపిస్తుంది. చాలా సంతోషం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్. ప్రతి ఒక్కరికి కూడా సార్ అతి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు సార్. అది క్లాస్ అందరికీ చేరాలి సార్, అది కాన్సెప్ట్. ఆ రకంగా ఉంటే ఇంకొకసారి డౌట్ అనేది రాకూడదు. ఈ సమస్య అంటే ఎందుకు ఆలోచించాలి. చాలా చక్కగా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఇంకెవరన్నా మాట్లాడాల్సింది ఉందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సెషన్కు రావడము, ఇంత చక్కగా మాకు ఇంత జ్ఞానాన్ని అందించడము, తేలికపాటిగా అందరికీ అర్థమయ్యే రీతిలో అరిషడ్ వర్గాలు అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు సార్ మీకు. తిరిగి రేపటి క్లాస్లో కూడా సార్తో మనము కలుసుకుందామండి. ఇంకా ఇంకా ఎంతో విషయాలు తెలుసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, మళ్ళీ రేపు రాత్రి 9 గంటలకు కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. అందరూ కూడా ఒకసారి సార్ గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, చాలా చక్కగా మనకు ఇంత మంచి సెషన్ అందించారు శివప్రసాద్ గారు. సార్ని అందరూ కూడా శివప్ప అనే పేరుతో పిలవడం జరుగుతుందన్నమాట.
సార్ గురించి ఇంకా ఎంతో విషయం తెలుసుకోవాలనుకుంటే మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేశారంటే ధ్యానలహరి అనేసి ఒక ఫౌండర్ అనమాట సారు. ఎన్నో ఆడియోస్ సార్ ద్వారా రావడం జరిగింది, ఎన్నో బుక్స్ కూడా సార్ ద్వారా రావడం జరిగింది. కాబట్టి ఇంకా ఎన్నో విషయాలు మీరు అక్కడ తెలుసుకోవచ్చు.